ఈ సంవత్సరం మన స్కూల్ని జూనియర్ కాలేజ్ చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. అయ్యయ్యో, అరేరే, నువ్వు రావడం గమనించలేదు బాబు, పొరపాటున పడింది. పర్వాలేదండి, ఎవరైనా కావాలని ఇంకో మీద జల్లారు కదా, మీరేం ఫీల్ కావద్దు. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసు. సూర్యవంశంలో పుట్టిన బిడ్డకి పెద్ద మనసు కాక చిన్న బుద్ధులు ఎలా వస్తాయి బాబు? అవునయ్యా, ఆ కుర్రాడు మన భానుప్రసాద్ గారి కొడుకు. నీ పేరేంటి బాబు? హరిశ్చంద్ర ప్రసాద్. హరిశ్చంద్ర ప్రసాద్. ఎట్టి అడగకండి, అది మా తాతయ్య గారి పేరు. ఆయన ఎవ్వరు పేరు బట్టి పిలవకూడదు. నీ తాతయ్య అంత గొప్పవాడా? మరేమనుకున్నారు, ఆయన చూస్తే ఊరే భయపడుతుంది. ఆయన గురించి మీకు ఇంకా తెలియదు, అందుకనే ఎగతాళి చేస్తున్నారు. నీకు ఆయన గురించి తెలుసా? నాకు తెలియదు. ఏనుగు ఎక్కుతావా? రా. ఇదిగో బాబు, ఈ కుర్రాడిని ఒకసారి ఏనుగు ఎక్కించు. జాగ్రత్త. ఇదంతా చేస్తున్నారు, ఇంతకీ మీరు ఎవరు? స్నేహితుడు అనుకో. స్నేహితుడు అంటే ఫ్రెండ్ అంటే మీ నా ఫ్రెండా? ఓకే ఫ్రెండ్, నా బస్ వచ్చింది, నేను వస్తాను, బాయ్. నమస్కారం. కూర్చోండి. మిమ్మల్ని సహాయం అడగాలని వచ్చాను. చెప్పండి. ఆయనకి బిజినెస్లో బాగా నష్టం వచ్చింది. ఫ్యాక్టరీ మూసేశారు. 6 నెలల నుంచి ఖాళీగా ఉన్నారు. మీ షుగర్ ఫ్యాక్టరీకి మార్కెటింగ్ మేనేజర్ కావాలని పేపర్లో ఇచ్చిన ప్రకటన చూశాను. ఆ ఉద్యోగం మా ఆయనకి ఇచ్చారంటే మాకెంతో మేలు చేసిన వారవుతారు. స్వప్న, నువ్వు వెళ్ళి ఆవిడ కాఫీ తీసుకురా. నా కంపెనీలో మీ వారు పనిచేయడం చిన్నతనంగా మీరు ఫీల్ అవ్వకపోతే నాకేం అభ్యంతరం లేదు. రేపే ఆఫీస్కి రమ్మనండి, అపాయింట్ చేస్తాను. నాకు ఆఫీస్కి టైం అయింది, మీరు మాట్లాడుతూ ఉండండి, వస్తాను. నమస్తే. చూసారా, కాలం ఎంత వేగంగా తిరుగుతుందో. చదువు లేనివాడని మీరు చిన్న చూపు చూసిన మనిషి దగ్గరికే చదువుకున్న మీ భర్త కోసం ఉద్యోగం అడగడానికి వచ్చారు. ఆ రోజు ఆయన్ని ఎవరికైనా పరిచయం చేయడానికే నామూషిగా ఫీల్ అయ్యారు. కానీ ఈరోజు ఆయన పరిచయం కోసం ఎంతో మంది విఐపీలు ఎదురు చూస్తున్నారు. పని పాట లేని పల్లెటూరు బయటను అవమానించారు. ఆయన ఈరోజు ఎంతమంది ఎంఏలకు ఎంబీఏలకు ఉద్యోగాలు ఇస్తున్నారో తెలుసా? నేను మిమ్మల్ని ఎత్తిపొడవడం లేదో, ఎదుటి మనిషిని తక్కువగా అంచనా వేయడం
తప్పని చెప్తున్నాను. సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు, కానీ ప్రతి ఆడదాని విజయం వెనక ఒక మగాడు ఉంటాడని ఎవ్వరూ చెప్పలేదు. బట్ నేను చెప్తున్నాను, నా విజయం వెనక నా భర్త ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను చదువుకున్న మూర్ఖురాలా లేక మీరు చదువుకున్న మూర్ఖురాలా? నా మాటలు మిమ్మల్ని గాయపరిస్తే నన్ను క్షమించండి. మీ వారికి తప్పకుండా ఉద్యోగం ఉంటుంది. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. తిను. బాగుందా? మ్మ్. ఇది కూడా తిను. ఇంకా చాలు ఫ్రెండు. ఫ్రెండు ఇవాళ కూడా ఏనుగొస్తుందా ఫ్రెండు? ఇప్పుడు నీకు ఏనుగు ఎక్కాలనుందా? అవును. మ్మ్. 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 ఆ. ఇదేంటి ఫ్రెండు యోగాసనం వేసావు? ఇప్పుడు నేను ఫ్రెండ్ని కాదంట, ఏనుగునంట. నువ్వు నా మీద ఎక్కుతావంట. హాయ్ ఏనుగు ఏనుగు ఏనుగు. హాయ్ హాయ్ ఏనుగు ఏనుగు నల్లనా ఏనుగు కొమ్ములు తెల్లనా. ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. ఇంకా చాలు ఫ్రెండు, అడుగు వచ్చేసింది. అమ్మయ్యా. ఫ్రెండు ఈ రవ్వ లడ్లు నేను ఇంటికి తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళు. మా డాడీకి ఈ రవ్వ లడ్లు అంటే ఎంతో ఇష్టం. మీ ఇంట్లో ఇంకెవరెవరు ఉంటారు? మా డాడీ మా మమ్మీ. ఏ మీ తాతయ్య నాన్నమ్మ ఉండరా? అది మా తాతయ్య గారికి మా నాన్నకి టమోటమిల్. మా తాతయ్య గారు మా నాన్నని ఇంట్లోంచి గెంటేశారు. మీ తాతయ్య అంత దుర్మార్గుడా? చచ్చా, మా తాతయ్య గారు చాలా మంచివాడంట. మా డాడీ స్కూల్ కలవకుండా గోళీలు గూటు బిళ్ళలు ఆడుకుంటూ తిరిగేవాడంట. నువ్వే చెప్పు ఫ్రెండ్, నేను కూడా చదువుకోకుండా బ్యాట్ బాల్ తిరుగుతుంటే మా నాన్నకి కోపం రాదు? మా తాతయ్య గారు చూడాలని ఎంతో ఆశగా ఉంది ఫ్రెండు, కానీ వీలు కాదు. ఏం చేస్తాం ఫ్రెండు, ఇది ఉండాలి. बस की टाइम है फ्रेंड, రేపు కలుద్దాం. టాటా బాయ్ బాయ్. డాడీ మీకు రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం కదా, ఇదిగో తినండి. ఇది మా అమ్మ చేసిన రవ్వ లడ్డులాగుందే. మీ అమ్మ చేయటం ఏంటి డాడీ? మా ఫ్రెండ్ ఇస్తాను. ఫ్రెండ్ అంటే క్లాస్మేటా? కాదు డాడీ, ఆయన చాలా పెద్ద ఆయనకి పెద్ద పెద్ద మీసాలు కూడా ఉంటాయి. మీసాలు కూడా ఉన్నాయా? అంత పెద్ద ఫ్రెండ్ ఎవర్రా? నీకు తెలియలే, ఈ మధ్యలో పరిచయం అయ్యాడు. ఎలా ఉంటాడు? ఒక్క నిమిషం డాడీ. ఇలా ఉంటాడు డాడీ. డాడీ మా ఫ్రెండ్ అచ్చు నీలాగా ఉన్నాడు కదూ? లేదురా, నేనే ఆయనలాగున్నాను. చూడు బాబు, మీ ఫ్రెండ్ మనకు దేవుడితో సమానం. ఆయన నువ్వు గివ్వు అంటూ అమర్యాదగా మాట్లాడకూడదు. ఇక మీదట ఎప్పుడు కనిపించినా 2 చేతులతో నమస్కారం పెట్టాలి. అర్థమైందా? అలాగే డాడీ. గుడ్.